హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మనిషి జీవితంలో అందరూ కోరుకునేవి మూడు: ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక స్థిరత్వం. మన భారతీయ సంస్కృతిలో ఈ శుభ సంపదలకు ప్రతీకగా మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తారు. పురాణాల్లో ఒక అందమైన విషయం చెబుతారు. సముద్రం మథనం సమయంలో అనేక దివ్య రత్నాలతో పాటు మహాలక్ష్మీదేవి కూడా ప్రత్యక్షమయ్యారని వర్ణన ఉంది. ఆ తరువాత ఆమె శ్రీ మహావిష్ణువుని వరించి లోకాల శ్రేయస్కు ఐశ్వర్యం, శుభం, మంగళం ప్రసాదించే దేవిగా పూజలు అందుకుంటున్నారు. అయితే లక్ష్మీదేవి కటాక్షం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ఇంట్లో శాంతి ఉండాలి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉండాలి, ఆరోగ్యం కూడా బాగుండాలి, చేసిన కష్టానికి తగిన ఫలితం రావాలి. ఈ సమగ్ర శుభస్థితిని మన పెద్దలు లక్ష్మీ కటాక్షం అని భావించారు. ఫ్రెండ్స్, ఇంకో విషయం, చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఎందుకు కొందరి ఇంట్లో ఎంత కష్టపడినా డబ్బు నిలవదు అని. మరికొందరి ఇంట్లో తక్కువ ఆదాయం ఉన్నా ప్రశాంతంగా ఉంటారు. అయితే మన సాంప్రదాయాల ప్రకారం కష్టపడి పని చేయటంతో పాటు మంచి అలవాట్లు, పరిశుభ్రత, దానం, కృతజ్ఞత వంటి విలువలు కూడా ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని పెద్దలు చెప్పేవారు. ఈ ఆచారాలు మంత్రంలా వెంటనే జీవితాన్ని మార్చేస్తాయని కాదు, కానీ భక్తితో పాటు కష్టపడి పని చేయటం, నిజాయితీగా జీవించటం, మంచి మనసుతో సాగటం అలాగే అంతే ముఖ్యమైనవి. ఈ జూలై నెలలో చాలామంది పాటించే 5 ఆధ్యాత్మిక ఆచారాల గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటి ఆచారం ఏమిటి అంటే ఇంటికి పరిశుభ్రత మరియు ముగ్గు. మన అమ్మమ్మలు, నానమ్మలు ఉదయం లేవగానే ముందుగా ఏ పని చేసేవారు? మొదట ఇంటిని శుభ్రం చేసేవారు. ఆ తరువాత ఇంటి ముందు నీళ్లు చల్లి అందమైన ముగ్గులు వేసేవారు. ఇది కేవలం అలంకరణ కాదు, మన సాంప్రదాయంలో పరిశుభ్రమైన ఇల్లు అంటే సానుకూల వాతావరణానికి ప్రతీకగా భావించేవారు. పరిశుభ్రత మన మనస్సుపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. అందుకే ఉదయం ఇంటి ముందు శుభ్రం చేసి మీకు వీలైతే చిన్న ముగ్గు వేయండి. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, ఇంట్లో క్రమశిక్షణ, ఆనందం, సానుకూలతకు ఒక చిన్న ప్రారంభం. ఒక చిన్న కథ ఒకసారి మనం ఇప్పుడు విందాం. ఒక గ్రామంలో 2 అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరూ కష్టపడి పని చేసేవారు. కానీ ఒకరి ఇంట్లో ఎప్పుడు శుభ్రత, పూజ, ప్రశాంతత ఉండేది. మరొకరి ఇంట్లో నిర్లక్ష్యం, అస్తవ్యస్తం ఉండేది. కాలక్రమంలో మొదటి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, పరస్పర సహకారం పెరిగిపోయింది. రెండో ఇంట్లో మాత్రం చిన్న విషయాలకి గొడవలు జరిగేవి. ఈ కథ ద్వారా పెద్దలు చెప్పిన సందేశం ఏమిటి అంటే పరిశుభ్రమైన ఇల్లు మనసుకు ప్రశాంతతను, క్రమశిక్షణను తీసుకురావడంలో సహాయపడుతుంది అని. రెండో ఆచారం శుక్రవారం దీపం వెలిగించడం. శుక్రవారం రోజును చాలామంది లక్ష్మీదేవి ఆరాధనకు అనుకూలమైన రోజుగా భావిస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ఇంట్లో దేవుడి ముందు ఒక చిన్న నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. తరువాత
ప్రశాంతంగా కూర్చొని ఓం శ్రీం మహాలక్ష్మయే నమః అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు భక్తితో జపించండి. ఇక్కడ ముఖ్యమైనది దీపం కాదు, భక్తి మంత్రం కాదు. మనస్సు ప్రార్థన చేస్తున్నప్పుడు కోపం, అసూయ, ద్వేషం లాంటి భావాలను కొంతసేపైనా పక్కన పెట్టి కృతజ్ఞతతో ప్రార్థించండి. శాస్త్రాలు చెప్పే భావం దీపం వెలిగించడం అంటే చీకటిని తొలగించడం. అలాగే మన జీవితంలో అజ్ఞానం, నిరాశ, భయాన్ని తొలగించి ఆశ, ధైర్యం, సానుకూల ఆలోచనలకు స్థానం ఇవ్వాలని సూచించే ప్రతీకగా చాలామంది భావిస్తారు. ఇక మూడో ఆచారం తెలుసుకుందాం. దానం చెయ్యడం. మరి పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాల్లో దానానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే దానం అంటే లక్షలు, వేల రూపాయలు ఇవ్వడమే కాదు, మీకు చేతనైనంత మేరకు ఆకలితో ఉన్నవారికి ఒక పూట భోజనం పెట్టడం, చదువుకునే పిల్లలకు ఒక పెన్ను లేదా నోట్బుక్స్ ఇవ్వటం, వృద్ధులకు అవసరమైన సహాయం చేయటం, అలాగే పక్షులకు గింజలు, జంతువులకు నీళ్లు పెట్టడం, ఇవన్నీ కూడా మంచి ఆధ్యాత్మిక ఆచరణలుగా భావిస్తారు. చాలామంది అడుగుతారు, దానం చేస్తే నిజంగానే లక్ష్మీదేవి కటాక్షం వస్తుందా? దీనికి సమాధానం, దానం చేయటం వల్ల మనలో ఉన్న స్వార్థం తగ్గుతుంది. కృతజ్ఞత, కరుణ, దయ వంటి మంచి గుణాలు పెరుగుతాయి. అలాంటి మనసు ఉన్న చోటే శాంతి, ఆనందం ఎక్కువగా నిలుస్తాయని పెద్దలు చెప్పారు. ఒక చిన్న పురాణ విశేషం ఏమిటో తెలుసుకుందాం. మహాభారతంలో దానవీర కర్ణుడు గురించి అందరికీ తెలిసిన విషయమే. సో తన దగ్గర ఎంత ఉన్నా వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపేవాడు కాదు. ఈ కథ మనకు చెప్పే సందేశం, ఇచ్చే గుణం మనిషిని గొప్పవాడిని చేస్తుంది. ఇక నాలుగో ఆచారం తులసి పూజ. మన భారతీయ సంస్కృతిలో తులసి మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. చాలా ఇండ్లల్లో ఉదయం లేదా సాయంత్రం తులసి ముందు దీపం వెలిగించే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. తులసి మొక్కను కేవలం పూజ కోసం మాత్రమే కాదు, ప్రకృతిని గౌరవించే భావానికి కూడా ఒక ప్రతీకగా చూడవచ్చు. ప్రతిరోజు తులసి వద్ద 2 నిమిషాలు ప్రశాంతంగా నిలబడి ప్రార్థించడం మనసుకు ప్రశాంతతను కలిగించవచ్చు. కొన్ని కుటుంబాల్లో తులసి చుట్టూ ప్రదక్షిణలు చేసే ఆచారం కూడా ఉంటుంది. ఇది భక్తి, క్రమశిక్షణ, కుటుంబ ఐక్యతను గుర్తు చేసే ఒక సాంప్రదాయం. తులసి గురించి ఒక అందమైన కథ. పురాణాల్లో తులసీదేవిని శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన భక్తురాలిగా వర్ణిస్తారు. అందుకే తులసీ దళం లేకుండా విష్ణు పూజను పూర్తి చేయరని అనేక సాంప్రదాయాలు చెబుతాయి. ఈ కథల వల్ల ప్రధాన సందేశం, భక్తి అంటే హృదయపూర్వకమైన అంకిత భావం. ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. కొంతమంది లక్ష్మీదేవిని పూజ చేస్తారు, కానీ ఇంట్లో ఎప్పుడూ కోపం, గొడవలు, కఠినమైన మాటలు ఉంటాయి. మన పెద్దలు ఒక విషయం చెప్పేవారు, ప్రార్థనతో పాటు మంచి ప్రవర్తన కూడా అవసరం. మన మాటల్లో మాధుర్యం ఉంటే
మన ఇంట్లో పరస్పర గౌరవం ఉంటే అదే నిజమైన ఐశ్వర్యానికి పునాది అని భావించేవారు. ఇక 5వ ఆచారం గురించి స్పష్టంగా తెలుసుకుందాం. కృతజ్ఞతతో జీవించటం. మనిషి జీవితంలో ఎప్పుడు లేని వాటి గురించి ఆలోచిస్తాడు, కానీ మన దగ్గర ఇప్పటికే ఉన్న ఆశీర్వాదాలను గుర్తించటం చాలా అరుదు. మనకు ఆరోగ్యం ఉంది, కుటుంబం ఉంది, తినటానికి అన్నం ఉంది, ప్రేమించేవారు ఉన్నారు. ఇవి కూడా ఒక గొప్ప ఐశ్వర్యమే. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి నిద్రపోయే ముందు అమ్మా మహాలక్ష్మి నాకు ప్రసాదించిన ప్రతి ఆశీర్వాదానికి ధన్యవాదాలు అని ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్పండి. ఈ చిన్న అలవాటు మనసులో సంతోషాన్ని, ప్రశాంతతను పెంచుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు కూడా మంచి ఫలితాలను ఇవ్వగలవు. ఒక చిన్న ఆధ్యాత్మిక కథ. ఒకసారి ఒక ధనవంతుడు ఒక మహాత్ముడిని అడిగాడు. ఏమంటే, స్వామి, నా దగ్గర చాలా సంపద ఉంది, అయినా నాకు మనశ్శాంతి లేదు, ఎందుకు అని. అప్పుడు ఆ మహాత్ముడు చిరునవ్వుతో ఇలా అన్నారట, నీ దగ్గర ఉన్నదాన్ని లెక్క పెట్టడం మానేసి లేని దాన్ని మాత్రమే లెక్క పెడుతున్నావు అని. అందుకే శాంతి లేదు. ఆ మాట విన్న తరువాత ఆ ధనవంతుడు ప్రతిరోజు తనకు ఉన్న ఆశీర్వాదాలను గుర్తు చేసుకొని కృతజ్ఞత చెప్పటం ప్రారంభించాడు. కొంతకాలానికి అతని మనసు ప్రశాంతంగా మారిందని కూడా చెబుతారు. ఈ కథ చెప్పే సందేశం, సంతోషం బయట నుంచి కాదు, మన మనసులోనే మొదలవుతుంది. జూలై నెలలో శుక్రవారం ప్రత్యేక ఆధ్యాత్మిక సూచన. ఈ నెలలో వచ్చే శుక్రవారం రోజున ఇంటిని శుభ్రంగా ఉంచండి. సాయంత్రం దీపాన్ని వెలిగించండి. మీకు వీలైతే మహాలక్ష్మి అష్టోత్తరం లేదా ఓం శ్రీం మహాలక్ష్మయే నమః అనే మంత్రాన్ని భక్తితో జపించండి. మీకు సాధ్యమైనంత మేరకు ఒకరికి అయినా అన్నదానం చేయండి. అయితే మిత్రులారా, ఇవి ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం పాటించే ఆచారాలు మాత్రమే. వీటితో పాటు కష్టపడి పనిచేయటం, నిజాయితీగా జీవించటం, ఇతరులను గౌరవించడం కూడా అంతే ముఖ్యమైనవి. అందరూ చేయగలిగే చిన్న ప్రార్థన ఏమిటంటే, ఓం శ్రీం మహాలక్ష్మయే నమః. అమ్మా మహాలక్ష్మి, మా ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐకమత్యం, ధర్మబద్ధమైన ఐశ్వర్యం కలిగేలా ఆశీర్వదించు. మా మనసులోని అహంకారం, అసూయ, కోపాన్ని తొలగించి మంచి ఆలోచనలు ప్రసాదించు. అందరికీ మేలు జరిగే మార్గంలో నడిచి బుద్ధిని ప్రసాదించు వేడుకోవాలి. ఈ వీడియోలో చెప్పిన 5 ఆధ్యాత్మిక ఆచారాలు వెంటనే అద్భుతాలు చేస్తాయని కాదు, కానీ ఇవి మంచి అలవాట్లను పెంచుతాయి, భక్తిని బలపరుస్తాయి, కుటుంబంలో ప్రశాంతతను పెంచటంలో సహాయపడతాయి, మనలో సానుకూల ఆలోచనలను పెంచుతాయి. మన పెద్దలు కూడా ఎప్పుడూ ఒకటే చెప్పేవారు, భక్తి ఉండాలి కానీ కర్తవ్యం కూడా ఉండాలి. అందుకే ప్రార్థనతో పాటు కష్టపడి పని చేయండి, నిజాయితీగా జీవించండి, అలాగే ఇతరులకు సహాయం చేయండి. అప్పుడే జీవితంలో మంచి మార్పులు వచ్చే
అవకాశాలు మరింత పెరిగిపోతాయి. ఈ 5 ఆచారాల్లో మీరు ఇప్పటికే ఏది పాటిస్తున్నారు? కామెంటులో ఓం శ్రీం మహాలక్ష్మయే నమః అని రాసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, అలాగే స్నేహితులతో కూడా షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, రాశి ఫలాలు, గ్రహ గోచార విశ్లేషణల కోసం శ్రీ టుడే రాశి ఫలాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మరో ఆధ్యాత్మిక వీడియోతో త్వరలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.